జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం శివారు మాతృశ్రీ నగర్ లేఅవుట్ లో కొద్ది రోజులుగా స్థలాలు ఆక్రమణ చేసుకుంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మాతృశ్రీ నగర్ సర్వే నంబర్ 27లోని పలువురు బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎదురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం షెడ్డుల నిర్మాణం చేపట్టామని, అయితే ఈ విషయంలో కూటమి నేతల ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించామంటూ చేస్తున్న దుష్ప్రచారం తమను బాధించింది అన్నారు. ఇక్కడి సమస్యను ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. దీనికోసం న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో బాధితులు టి వెంకట్రావు, ఎస్ వరప్రసాద్, పి అప్పారావు, కేఎస్ఎన్ గుప్తా, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కిందతారు మా నాన్నగారు తాతల గారు కొన్ని పోరాడుతున్నాము. అప్పుడు కొన్నారంటే వాళ్ళకి మట్టుకు ఏం తెలుసు, సొసైటీ లేఅవుట్లు వేసి ప్లాన్లు వేసి బిట్లు అమ్మింది, అప్పుడు కొన్నారు, వాళ్ళకి కూడా తెలియదు. తర్వాత అది 24 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే కాదండి, గవర్నమెంట్ అర్జీలు పెట్టుకుంటున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి అర్జీలు పెట్టుకుంటున్నాం. గత ఎన్నో ప్రభుత్వాలతో మాట్లాడడం కూడా జరిగింది. కాగితాలు పెరిగిపోతున్నాయి. మేము వెళ్తే మరి మాతో పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఉండరు, మా సమస్య వినేవాళ్ళు ఉండరు. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకుని తెలియజేసుకోవాలి కదండి. ఇప్పుడు జేసీ గారిని కలిసాం, సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, మీరు రెగ్యులేషన్ కి అప్లై చేసుకోండి అంటున్నారు. ఆ ప్రయత్నం ఇదంతా చేస్తున్నాం. అయితే మొన్న పేపర్లు వేశారండి, భూ కబ్జాదారులు ఎవరు వస్తారండి? నేనే ఓనర్ని, నేనే కట్టించాను. గవర్నమెంట్ గత జాయింట్ సెక్రటరీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ కలవడం జరిగింది, పేపర్లో రావడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని అధికారులు మారినా సరే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విధంగా మాకు న్యాయం చెయ్యండి అని అడుగుతున్నాం. ఈ మధ్య కాలంలో జాయింట్ సెక్రటరీ, జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సరే గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, రెగ్యులేషన్ కి అప్లై చేసుకోండి. సరే రెగ్యులేషన్ కి అప్లై చేసుకున్న ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నంలోనే ఇదంతా జరుగుతుంది. అంతేగాని ఎవరో కూటమి నాయకులు అనుకుని నడిపించి, కూటమి నాయకులు ఎవరో మాకు ఏం తెలుసండి. ఇప్పుడు ప్రభుత్వం కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఏ రాజకీయ నాయకులతోని, ఏ రాజకీయ పార్టీతోని మాకు సంబంధం లేదు. మా బాధ అయితే చెప్తున్నాం, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్ళి మా బాధ చెప్తున్నాము. ఎవరు న్యాయం చేస్తారు? అది వచ్చిన కొత్తలు న్యాయం చేస్తామంటున్నారు, తిరుగుతూనే ఉన్నాము, అలా గడిచిపోతూనే ఉన్నాయి. సంవత్సరాలు 40 సంవత్సరాలు జరిగిపోయిందండి. మాకు న్యాయం చేయండి. సర్వే నెంబర్ మాతృశ్రీ నగర్ లేఅవుట్ సర్వే నెంబర్ 27లో 65 మంది బాధితులు ఉన్నారండి. 65 మంది బాధితులు ఎక్కడెక్కడో ఎవరెవరు, కొంతమంది చనిపోయారు, కొంతమంది రాలేక ముసలి వాళ్ళు ఇబ్బంది పడి పేషెంట్స్ తో ఉన్నారండి. వాళ్ళ బాధ వర్ణాతీతం. కరెక్ట్ గా చెప్పాలి, నా తండ్రి వాళ్ళ మంచం మీద బెడ్ అండ్ రీడ్, రాడు, కదలలేడు, ఏమి చేయలేడు. ఆయన రోజు చేతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఏం చెప్తామండి, ఎంతమందికి ఏం చెప్పుకుంటామండి? ఎలా చెప్పుకున్నాం? ప్రభుత్వ అధికారులైనా, గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే మాకి న్యాయం చేయమని అడుగుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కూర్మన్నపాలెం నగరంలో మాతృశ్రీ కాలనీలో సర్వే నంబరు 27లో ఉన్న ప్లాట్ ఓనర్స్ అందరం ఈరోజు ఇక్కడ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇటీవలే 2 కిందట వార్తాపత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అందులో కొన్ని సరైనవి కాదు, దానికోసం వివరణ ఇద్దామని ఈరోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం. ఇందులో నా పేరు కండాస వెంకట్రావు, నా వరప్రసాద్ గారు. మొన్న వచ్చిన వార్తల్లో, వార్తాపత్రికల్లో వార్తలు ఏంటంటే, ఈ సర్వే నంబర్లో భూ కబ్జా చేస్తున్నారని చెప్పి వచ్చాయి వార్తలు. అదిని తర్వాత మరుసటి రోజు వచ్చిన వార్త ఏంటంటే, కూటమి నాయకులు అండదండలతోని భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దాని మీద వివరణ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే మేమంతా గత 40 ఏళ్ళు పైగా ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ అండి. అందరూ 45 ఇయర్స్, 1980, 82 ఆ ప్రాంతంలో కొనుక్కున్నవి. అందరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. సేల్ డీడ్స్ అన్ని కూడా మీరు వెరిఫై చేయొచ్చు. చూపెట్టండి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా మా ప్లాట్లవి. చూడండి, కూడా భూ కబ్జాదారులం కాదండి. అందరం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వేరే ప్రాంతాల్లో బతికే వాళ్ళం. ఎవరు కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళం ఎవరూ లేవు. అందరు కూడా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని. తర్వాత వార్తలు వచ్చాయి, కూటమి నాయకులు అండదండలతో ఇక్కడ భూ కబ్జా జరుగుతుందని. కూటమి నాయకులే కాదు,
ఇతర ఏ రాజకీయ పార్టీ ఏ నాయకులకి కూడా ఇందులో ప్రమేయం లేదండి. మేమంతా ప్లాట్ ఓనర్స్‌మి. గత 40 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా బాధలు పడుతున్నాం. మేము దీనికోసం పోరాటం చేస్తున్నాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే మేమంతా కూడా ఈ సర్వే నంబర్ 27లోని మొత్తం 65 మంది ప్లాట్ ఓనర్స్ అండి. 65 ప్లాట్ ఓనర్స్ 1980లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం. శ్రీ మాతృశ్రీ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వారి దగ్గర మేము ప్లాట్లు కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత మాకు రిజిస్ట్రేషన్ జరిగింది. పక్కా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము వెంటనే ఇందులో షెడ్లు కట్టుకున్నాం. అందరం ఎవరి ప్లాట్లో వాళ్ళం షెడ్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత అప్పట్లో మాకు ఆ షెడ్లు ఉండేవి. మాకు ఆ కరెంటు కనెక్షన్లు కూడా కొంతమందికి ఉండేవి. అవన్నీ కూడా ఉండేవి. తర్వాత ఏం జరిగిందంటే మేము కొనుక్కునే చాలా చక్కగా సంతోషంగా ఉన్నాము. చాలా మంది ప్లాట్ ఓనర్స్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ డీడ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఇది ప్రభుత్వం భూమని అప్పుడు చెప్పారు. మేము కొనుక్కున్న 24 సంవత్సరాల తర్వాత ఆ రోజు నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్‌కి, కలెక్టర్ ఆఫీస్‌కి, ఏ ఆఫీస్‌కి చెప్తే ఆ ఆఫీస్‌కి తిరుగుతూనే ఉన్నాం మేము. అయితే ఏ ఆఫీస్‌కెళ్ళినా కాగితం రాసి ఇవ్వండి అని చెప్పి కాగితం తీసుకుంటున్నారు. మా బాధ చెప్పుకోవడానికి ఎక్కడా అవకాశం, మా సమస్యలు మేము ఏ రకంగా కొన్నాం, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాం అన్నది ఎవరు కూడా ఎక్కడా వినిపించుకోలేదు. ఇంట్లో మట్టుకు కాగితాలు బస్తాలు తయారవుతున్నాయి. అయితే మాకు మొట్టమొదటిసారిగా మా బాధేంటి, మేము ఎలాగ స్థలాలు కొనుక్కున్నాం, ఆటిల్ని కాపాడుకోలేక ఎలాగ ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ కూడా మేము చెప్పుకోవడానికి మొట్టమొదట మాకు అవకాశం దొరికింది. ఈ మధ్యే మన ఇప్పుడున్న ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ఆ రెవెన్యూ సదస్సుల్లో మేము మా సమస్యని చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్న తర్వాత రెవెన్యూ అధికారులు ఏంటంటే మీ పరిశీలించి మీకు తగిన ఏదైతే చర్య తీసుకోవాలో అది తీసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు మాకు ఏది జరగలేదు. తిరగా ఈ ఈ మధ్య అదే ఈ పేపర్‌లో ఈ కథనాలు రాయగానే మన గాజువాక ఆర్ఐ మేడం గారు వచ్చి పాత షెడ్లు వదిలేసి కొత్తగా కడుతున్నవి కొన్ని షెడ్లు పడగొట్టించారు. ఎంత కాలయ్యేలా పడి ప్రాధేయపడినా కూడా ఆవిడ వినిపించుకోలేదు. ఆ షెడ్ కొట్టేయడం జరిగింది. అయితే మరి మేము ఏంటంటే రక్తం చిందించి ఆ రోజుల్లో కొనుక్కున్న స్థలం ఇది. మేము స్థలం వదిలేసి ఎక్కడికి పోము. అయితే భూ కబ్జా చేస్తున్నామని రాశారు. మా స్థలాల్లో మేము ఆనవాళ్ళ కోసం ఎవరి సైట్ ఎక్కడున్నదో తెలియడం కోసం, తర్వాత మేము ఇక్కడ ఏంటంటే కొన్ని ఈ మధ్య కాలంలో కొన్ని గుర్తు తెలియని వ్యక్తులు అమ్ముతాం, కొంటాం అని తిరుగుతున్నారు. అవన్నీ మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి. ఆల్రెడీ సమస్యల్లో ఉన్నాం 40 సంవత్సరాల నుంచి.